మూవీ ఎలా అనిపించింది? చాలా బాగుంది. రాజుగారి సవాల్ మా రవీంద్రన్న మా సోదరుడు చాలా బ్రహ్మాండంగా తీయడం జరిగింది. మరి వారికి మా అందరి తరఫు నుంచి వారికి అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఒక మంచి కాన్సెప్ట్తో ముందుకు వస్తూ ఉన్నారు కాబట్టి భగవంతుడు వారిని చల్లగా చూడాలని చెప్పి మరి ఇది చాలా అద్భుతంగా ఈ సినిమా ఆడుతుందని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. చాలా బాగుంది సినిమా, చాలా బాగా అనిపిస్తుంది. ఇది 100 రోజులు ఆడి రవీంద్రనాథ్ గారికి వారికి మంచి చేయూతనివ్వాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ ఈ సినిమాకు మేము అందరి ప్రేక్షకులం ఇచ్చేసినాం. మరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. యాక్టింగ్ చేస్తుంటే ఎలా? చాలా బాగా చేశాడు యాక్టింగ్. ఎల్లారెడ్డి గారు, రాజు గారు చాలా బాగుంది యాక్టింగ్. హీరోయిన్ చాలా బాగా చేస్తూ ఉంది హీరోయిన్ కూడా. మరి వాళ్ళ మేనమరదలు కూడా చాలా బాగా చేసింది. చాలా చాలా బాగుందండి సినిమా గారు. ఫైటింగ్ చేస్తుంటే ఎలా? చాలా బాగా చేసిండు ఫైటింగ్. ఇప్పుడు ఉంది అసలు కథ మొదలవుతుంది. ఇప్పుడు ఎల్లారెడ్డికి రాజుకు మొదలవుతుంది, స్టార్ట్ అవుతుంది కథ. ఇప్పుడు చూస్తాం సెకండ్ షో. ఎలా అనిపించదు అన్న? మూవీ చాలా బాగుంది. మంచి యూత్కు ఒక మంచి మెసేజ్ ఇచ్చిండు అన్న అని. ఇట్లాంటి సినిమాలు మరో రాబోయే రోజుల్లో మంచి ఆదర్శంగా ఉండాలి అన్న. మరి ఈ మూవీ అనేది చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇప్పటి వరకు ఇక ఇంత తొందరలో ఇంత తక్కువ టైంలో రవీంద్రనాథ్ గారి సినిమా చాలా బాగుంది. రాబోయే రోజుల్లో ఒక బ్లాక్ బస్టర్ మూవీగా ఇది చరిత్రలోకి ఎక్కిపోతుంది. మరి మంచి మెసేజ్ అన్న ఇది. ఈ సినిమా వల్ల అందరికీ కొంచెం మోటివేట్ అవుతుంది. మళ్ళీ ఇట్లాంటి సినిమాలు మరెన్నో తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న. సాంగ్స్ గిట్ ఎలా? చాలా బాగుంది అన్న సినిమా మాత్రం. సినిమా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది సినిమా. మేము ఊహించలేము ఇంత బాగుంటుంది అనేసి. తెలంగాణ శ్వాస, తెలంగాణ మాటలతో మంచి సాంగ్స్ కూడా సూపర్ హిట్ సాంగ్స్ కానీ ప్రతి ఒక్కటి కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే లోకల్లో ఉండే వాళ్ళకు లోకల్ వాళ్ళు ఎలా ఉంటారు, పూర్ వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ కనెక్ట్ అయ్యేటట్టుగా మూవీ తీసిండు. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్ రవీంద్రన్న. సినిమా చాలా బాగుంది. దాంట్లో లోకల్ టాలెంట్ని ఎంకరేజ్ చేయడం చాలా బాగుంది. ఒక 500 నుంచి 600 మంది వరకు లోకల్ పీపుల్, లోకల్ ఎన్వైర్న్మెంట్ అంతా కూడా చిత్రీకరించడం జరిగింది. చాలా బాగుంది. అండ్ చిన్న సినిమాలను కూడా ఖచ్చితంగా ప్రమోట్ చేయాలి. చిన్న సినిమాలు కూడా ఆడాలి. అప్పుడే నలుగురికి ఉపాధి దొరకడం కానీ, నలుగురికి అవకాశాలు కానీ, చిత్ర పరిశ్రమ కూడా బాగు చెందుతుంది. సమోసా ఎంత బాగుంటుందో సినిమా కూడా అంత బాగుంది. సమోసా లాగా ఉంది, ఇంత సూపర్గా ఉంది. తింటుంటే తృప్తిగా ఉంటుంది, చూస్తుంటే హ్యాపీగా ఉంది. బాగుందన్న మూవీ. బాగుంది. ఏం నచ్చింది మీకు సినిమాలో అన్న? హీరో క్యారెక్టర్ నచ్చిందన్న. సాంగ్స్ అన్న ఎలా ఉన్నాయి? బాగున్నాయి అన్న. కామెడీ సీన్స్ అన్న కామెడీ సీన్స్ బాగున్నాయి అన్న. మూవీ బాగుంది. సూపర్ హిట్ 100. ఎలా అనిపించింది సినిమా? గుడ్. ఎలా అనిపించింది? బాగుందన్న. ఫ్యామిలీ ప్లస్ రాజకీయం సూపర్. అన్న ఎలా అనిపించింది? సూపర్ అన్న. సూపర్ అన్న. సూపర్ బాగుంది. సూపర్ ఉందన్న. సూపర్ ఉందన్న. చాలా సూపర్ ఉంది. బాగుంది. సూపర్ చాలా బాగుంది. సూపర్ ఉంది. వేరే లెవెల్ అన్న. సూపర్ బాగుంది సినిమా బాగుంది. ఎలా అనిపించింది సూపర్ హిట్. హైదరాబాద్ పాలిటిక్స్ సూపర్ హిట్. సూపర్ బంపర్ రాజాలనే. సూపర్ చాలా బాగుంది. ఓకే, ఏం నచ్చింది సినిమాలో? మొత్తం అంతా సిస్టర్ సెంటిమెంట్ చాలా బాగుంది. నిజంగా చాలా బాగుంది. హీరో యాక్టింగ్ ఎలా అనిపిస్తుంది? హీరో యాక్టింగ్ చాలా బాగుంది. మొత్తం యూత్ అండ్ బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ చాలా బాగుంది. ఫ్యామిలీ సీక్వెన్స్ బాగుంది. మంచి సాంగ్స్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి. సాంగ్ అయితే చాలా ఎక్సలెంట్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా అనిపిస్తుంది? బ్యాక్గ్రౌండ్ సూపర్ ఉంది. చాలా బాగుంది. మంచి చూడొచ్చు. బ్లాక్ బస్టర్ అనొచ్చు, కంపల్సరీ అనొచ్చు. అందరు ఫ్యామిలీతో కంపల్సరీ చూడొచ్చు. బాగుందన్న సినిమా బాగుంది. ఎందుకంటే ఒక యువతరం నాయకులు పోటీ చేసి డబ్బు పైన ఎట్లా గెలవాలో బాగా తీసిండు అన్న. సినిమా చాలా బాగుంది. అంటే కొత్త వాళ్ళు డబ్బు ముందు పనికిరాని దానికి సినిమాకు ఉదాహరణ. బాగుంది సినిమా, బాగుంది. సినిమా బాగుంది. మా మిత్రుడే. డైరెక్షన్ కానీ పాటలు కానీ బాగున్నాయి. సినిమా బాగుంది.
బాగుందన్న ఏం నచ్చింది మూవీలో ఈరోజు బాగుంది, యాక్షన్ మొత్తం బాగుంది, హైలైట్. హీరో యాక్టింగ్ ఎలా అనిపించింది? ఈరోజు బాగుంది, బాగా హైలైట్. హీరోయిన్ కూడా బాగుంది, డైరెక్షన్ డైరెక్షన్ కూడా బాగుంది. సినిమా సూపర్ హిట్. హీరో బాగున్నాడు, హీరోయిన్ బాగున్నాడు, డైరెక్షన్ సూపర్ హిట్. ఇంకా ఎక్కడ ఎడిటింగ్ కానీ ఎంత బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. సినిమా ఈజ్ సూపర్ హిట్. మంచి బ్రేక్ వస్తుంది. ఇలాంటి సినిమాలు ఇంకా ముందు ముందు రాబోతాయి కూడా, ఎందుకంటే మంచి యాక్టింగ్. సూపర్ సూపర్ సూపర్. సినిమా చాలా బాగుందన్న. సింపుల్గా, చాలా నీట్గా, లోకల్గా మనకి ఎట్లుంటుందో ఆ రకంగా చాలా పద్ధతిగా. హీరో యాక్టింగ్ కూడా చాలా బాగా చేసిండు అన్న. ఆయన డైరెక్షన్ కూడా బాగుంది, పాటలు కూడా బాగున్నాయి, స్టోరీ కూడా బాగుంది, క్లైమాక్స్ ఇంకా బాగుంది. సింప్లిసిటీ నచ్చిందన్న. బాగా సింపుల్గా, అంటే ఎక్కువ హైప్ కాకుండా సింప్లిసిటీగా ఒక మధ్యతరగతి వ్యక్తి, మామూలు ఉండే వ్యక్తి ఎలా అయితే సఫర్ అవుతాడో ఆ రకంగా అతను తన లైఫ్లో జరిగిన సఫర్ అంతా చూపించిండు. ఇది జనరల్గా జరిగే విషయమే. ప్రేక్షకులకు తొందరగా హత్తుకునేటట్టుగా ఉంది సినిమా. బాగుంది, చూడవచ్చు అన్న. చాలా బాగుంది, నీట్గా తీసారు సినిమా. మా బ్లాక్ బాస్టర్ అన్న మంచిగా ఆడుతుంది అన్న సినిమా. అయితే అందరి కష్టం ఉంది దీంట్లో, ఆ కష్టానికి తగ్గ ఫలితం తొందరలోనే వాళ్ళకి దక్కుతుంది అన్న.